అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అవలేదు, నేను బాగానే ఉన్నాను. హలో బావా, నేను బయట ఉన్నా, మళ్ళీ చేస్తా. సరే. అప్పుడే ఫోన్ చేస్తారా మీ బావా? నేను వదిలి ఉండలేకపోతున్నాడా? ఇప్పుడు ఎందుకు బావ కోసం అలా మాట్లాడుతున్నావు? బావా 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 ఒక్కల బావా, ఎందుకు అలా కోపం తెచ్చుకుంటున్నావు? కోపం తెచ్చుకోక నువ్వు మీ బావ తిరుగుతుంటే నేను చార్జెస్ డబ్బులు ఇవ్వాలా? మా బావకు ఆల్రెడీ మన విషయం తెలుసు. తను ఆ రోజు వచ్చింది కూడా నిన్ను చూడడానికి. అవునా? అయితే ఇప్పుడు మీ బావ కాల్ చేసి, బావా నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అని అడుగు. కాల్ చేయి. చెప్పు బావా, నీకు ఒక విషయం అడుగుతా, నిజం చెప్పు. నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటావు? మీ ఇద్దరి మధ్య ఏం లేకుండానే తిరుగుతున్నారా? మా బావకి అలాంటి ఒపీనియన్ ఉందని నాకు నిజంగా తెలియదురా. నోర్మయ్, అయినా ఒకరిని ప్రేమిస్తూ ఇంకోటో తిరగడానికి సిగ్గుగా లేదు. అయినా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, ప్రేమించడానికి నేను, పెళ్లి చేసుకోవడానికి వాడా. నిజం చెప్తుంటే కోపం వస్తుందా? సారీ రా, నువ్వు ఆ మాట అనేసరికి కోపంలో కొట్టేశాను. నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలీదా? అయినా ఇప్పుడు నాకున్న టెన్షన్స్, తలనొప్పులు చాలు. కొత్త తలనొప్పి తెచ్చిపెట్టకు. ఇప్పటి నుంచి నీ దారి నీది, నా దారి నాది. గుడ్ బై అండ్ లెట్స్ బ్రేకప్.